నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అన్నదాతకు వ్యవసాయంలో ఎలాంటి ఆర్థిక ఒడిదుడుకులు రాకూడదన్నదే అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం అమలు. రైతులకు ఆర్థిక సాయం పంపిణీలో కలెక్టర్ శ్రీధర్, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజు రెడ్డిల వెల్లడి. శ్రావణ మాసం 2వ శనివారం సందర్భంగా కిటకిటలాడిన గండి క్షేత్రం. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలతో పరవశించిపోయిన భక్తజనం. కుంటి సాకులు చెబుతూ 7 లక్షల మంది రైతులకు అందని అన్నదాత సుఖీభవ పథకం. కూటమి ప్రభుత్వ తీరుపై వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మండిపాటు. దేశానికి వెన్నెముకైన అన్నదాతకు వ్యవసాయంలో ఎలాంటి ఆర్థిక ఒడిదుడుకులు రాకూడదన్నదే అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ముఖ్య ఉద్దేశమని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సూపర్ 6 హామీలను నెరవేర్చడంలో భాగంగా ఈరోజు ప్రకాశం జిల్లా దర్శి మండలం ఈస్ట్ వీరపాలెం గ్రామం నుంచి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం 2025-26 సంవత్సరానికి మొదటి విడత లబ్ధి మొత్తాన్ని రైతుల ఖాతాల్లో జమ చేసే కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. అందుకు సంబంధించి జిల్లా కార్యక్రమాన్ని ప్రొద్దుటూరు మండల పరిధిలోని చెన్నంరాజుపల్లెలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరితో పాటు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజు రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు ఆర్థిక చేయూతనిచ్చే బృహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించారన్నారు. ఇటీవల రైతులు చాలామంది అధిక మోతాదులో రసాయన ఎరువులను వినియోగిస్తున్నారని, అధికంగా మోతాదుకు మించి రసాయన ఎరువులను వినియోగించడం ద్వారా రైతు కుటుంబాల ఆరోగ్యం హాని అవుతుందని అన్నారు. కొన్ని కారణాల వల్ల నాన్ ఆపరేటింగ్ బ్యాంక్ అకౌంట్లకు లబ్ధి మొత్తం వెంటనే జమ కాకపోవచ్చని, పథకం లబ్ధి పొందడంలో ఏవైనా సాంకేతిక సమస్యలు ఎదురైతే సంబంధిత జిల్లా వ్యవసాయ శాఖాధి కార్యాలయంలో కానీ స్థానిక మండల వ్యవసాయ అధికారిని కానీ సంప్రదించవచ్చన్నారు. అనంతరం ఎమ్మెల్యే వరదరాజు రెడ్డి పథక ప్రాధాన్యతను తెలియజేశారు. ఈ సందర్భంగా అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం కింద లబ్ధి పొందిన మండల రైతులకు జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే తదితరులు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి తమ కృతజ్ఞతలు తెలిపారు. పెట్టుబడిలో భాగంగా ప్రభుత్వం ప్రతి రైతుకి అంటే 10 సెంట్లు పైన ఉన్నటువంటి ప్రతి రైతు కుటుంబానికి కూడా ఈరోజు ప్రభుత్వం తరఫున 20,000 రూపాయలు శాంక్షన్ చేయడమే కాకుండా మొదటి విడత డబ్బుని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా మీ అకౌంట్లో జమ చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు ఈ యొక్క సాయం ఏదైతే ఉందో అది మీరు దేనికైనా కూడా దాన్ని ఖర్చు పెట్టుకోవచ్చు. ఎందుకంటే ప్రభుత్వం 2 రకాలుగా సాయం అందిస్తుంటుంది. కొన్ని వస్తు రూపాయన ఇస్తుంటుంది, ఇది నగదు రూపాయన ఇచ్చే సాయం. వస్తు రూపాయన ఇచ్చేది మీరు చూస్తుంటారు. మీకు విత్తనాలు కానివ్వండి, ఎరువులు కానివ్వండి, లేకపోతే యంత్ర సామాగ్రి కానివ్వండి, లేకపోయినట్టయితే డ్రిప్ ఇరిగేషన్ ఎక్విప్మెంట్ కానివ్వండి, కరెంటు కానివ్వండి, ఇవన్నీ కూడా వస్తు రూపాయన ఇచ్చినటువంటి సబ్సిడీలు. ప్రభుత్వం ఈ యొక్క పథకాన్ని తీసుకురావడం జరిగింది. తద్వారా మీకు పెట్టుబడిలో సాయంగా ఉంటూ మీరు అత్యధిక దిగుబడిని సాధించాలనేటువంటి ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈరోజు ఇప్పటికే మొదటి విడత అంతా కూడా మీకు జమ జరుగుతూ ఉంది. మీకు ఆల్రెడీ కొంతమందికి మెసేజ్లు కూడా వచ్చి ఉంటాయి. సాయంకాలం రాత్రి కల్లా కూడా అందరికీ కూడా వచ్చే ఏర్పాట్లు జరిగింది. అయితే ఇక్కడ 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, అర్హత ఉండి ఏ రైతుకు వస్తుంది అనేటువంటిది మీకు గ్రామంలో అలాగే ఆర్ఎస్కేలో మనం పొందుపరచడం జరిగింది. మీ అందరికీ కూడా తెలుసు. ఎవరికైనా ఒకవేళ మీ పేరు లేకపోయినట్టయితే ఆ వివరాలను వెంటనే రైతు భరోసా కేంద్రాల్లో కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ లేకపోతే అగ్రికల్చర్ అసిస్టెంట్ కానీ ఇచ్చినట్టయితే వాటిని సరిచూసుకుని మళ్ళా అది ఎందుకు రాలేదు, లేకపోతే ఏదైనా పొరపాటు జరిగింది అనేది సరి చేసుకుని మీకు అందజేయడం జరుగుతుంది. 100 కొద్ది బియ్యాన్ని మనం ఉచితంగా ఇచ్చే పరిస్థితుల్లో ఉన్నాం. ఎప్పుడో ఒకసారి మనం
బయట దేశాల నుంచి దిగుమతి చేసుకుని వాళ్ళు ఇచ్చినటువంటి సహాయంతో బతికినటువంటి వాళ్ళం ఇవాళ ప్రపంచానికి ఆదర్శంగా ఉన్నాం. అటువంటి సందర్భంలో ఈరోజు సమావేశానికి హాజరైన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈరోజు అన్నదాత సభ్యులు ప్రారంభోత్సవం చేసేదానికి ప్రొద్దుటూరుకి వచ్చిన నియోజకవర్గానికి వచ్చిన మన కలెక్టర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి భారతదేశం మొత్తం మీద ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. భారతదేశంలో మన ప్రధానమంత్రి గారు, మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఈ లాంచ్ చేయడం జరిగింది. కాబట్టి రైతులందరూ కూడా మనం ఆలోచించుకొని మనం పాత పంటలకే అలవాటు పడే ధోరణి వదిలిపెట్టేసి, నాకు తెలిసి పులివెందుల ఏరియాలో చాలామంది నాకు మిత్రులు ఉన్నారు. ఒక్కొక్కరు 7 లక్షలు 8 లక్షలు. అసలు పులివెందుల మార్కెట్ ఒక అరటి చీనీ ఒక పెద్ద మార్కెట్ అయిపోయింది. ఒక 20 సంవత్సరాల కింద ఏం లేదు. అటువంటి పరిస్థితి ఉండేటప్పుడు రైతులందరూ కూడా మార్పు చెందాలా, పాత పంటలే వేసుకొని మనం ఎదుగు బతుకు లేకుండా ఉండేదానికంటే పంటలు మార్పిడి చేసుకునే దానివల్ల మనము మన కుటుంబాలు బాగుపడేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు మన కలెక్టర్ గారు ఈ అన్నదాత సుఖీభవ కార్యక్రమానికి మన పొద్దుటూరుకి వచ్చి ప్రారంభోత్సవం చేసిందని కలెక్టర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో చెప్పినారో సూపర్ 6 పథకం ప్రతి ఒక్కటి కూడా నెరవేరుస్తాము. ప్రతి ఒక్కటి కూడా మీరు ఆగస్టు 15 నుంచి బస్సులు కూడా పెడుతున్నారు. శ్రావణ మాసం 2వ శనివారం సందర్భంగా గండి క్షేత్రంలోని శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం భక్తులతో కిటకిటలాడింది. ఆలయ ప్రధాన ఉప ప్రధాన ముఖ్య అర్చకులు కేసరి స్వామి, రాజా రమేష్, రాజగోపాలాచార్యులు, రఘుస్వామిలు ఆంజనేయ స్వామిని ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. మన జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని పూజల్లో పాల్గొని పరవశించిపోయారు. పలువురు భక్తులు అన్నదానం నిర్వహించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. వర్షాలు లేని కారణంగా పాపాగ్ని నదిలో నీరు లేకపోవడంతో ఆలయ వర్గాలు భక్తుల సౌకర్యార్థం కాలువ తవ్వించారు. పైగా ఫిల్టర్లు వేసి ప్రత్యేక స్నాన ఘట్టాలను ఏర్పాటు చేయించారు. వాటి వద్ద భక్తులు స్నానాలు చేసి స్వామివారి దర్శనానికి బయలుదేరారు. పలువురు భక్తులు కాలినడకన గండికి చేరుకుని స్వామివారి పట్ల తమ భక్తి భావాన్ని చాటుకున్నారు. ఆర్కే వ్యాలీ ఎస్ఐ తమ సిబ్బందితో బందోబస్తును నిర్వహించారు. వైద్య సిబ్బంది భక్తులకు ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. స్వామివారి సేవకులు తమ సేవలను అందించారు. రాత్రి ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా అలరించాయి. తల నీలాల కట్ట వద్ద క్యూ లైన్లు ఏర్పాటు చేసి ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా చర్యలు చేపట్టారు. ఉత్సవ ఏర్పాట్లను ఆలయ అధికారి వెంకట సుబ్బయ్య, చైర్మన్ కావలి కృష్ణతేజ, పాలక మండలి సభ్యులు, మాజీ చైర్మన్ వెంకటస్వామి, వీరభాస్కరులు పర్యవేక్షించారు. కదాపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీ వీరాంజనేయ స్వామివారి దేవస్థానం గండి క్షేత్రం, వైఎస్ఆర్ కడప జిల్లా. ఇక్కడ వెలిసినటువంటి శ్రీ వీరాంజనేయ స్వామి వారికి శ్రావణమాస మహోత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుగుతాయి. అదేవిధంగా ఈరోజు అయినటువంటి శ్రావణమాసం 2వ శనివారం ప్రాతకాలం 3 గంటలకు సుప్రభాత సేవ మొదలుకొని విశేషమైన అలంకారాల నైవేద్యాలతో ఉదయం 4:30 గంటల నుంచి సర్వదర్శనం ప్రారంభమైంది. భక్తాదులు కూడా తండోపతండాలుగా వచ్చి అపాగ్ని నదీలో స్నానమాచరించి స్వామి దర్శనం చేసుకొని వారి వారి కోరికలు విన్నవించుకొని తరిస్తున్నారు. ఇట్లు వంశపారంపర్యలు రాజా రమేష్. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం తన 15 నెలల పాలనలో హామీలను విస్మరించడం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని వైసీపీ నేతలు విమర్శించారు. కడప నగరంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథరెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, మాజీ ఎమ్మెల్యే రఘురామరెడ్డిలు మాట్లాడారు. రాష్ట్రంలో అవినీతి, దుర్మార్గమైన పాలన కొనసాగుతుందన్నారు. ప్రతిపక్షాన్ని నిలువరించాలని భావిస్తూ ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయిస్తున్నారని అన్నారు. వైఎస్ జగన్ పర్యటనలో ఆంక్షలు, నిబంధనలు పెట్టి వేధిస్తూ ప్రజలు స్వచ్ఛందంగా వస్తుంటే కేసులు పెడతామని బెదిరిస్తున్నారన్నారు. రైతులను నిట్ట నిలువునా ముంచారని, జిల్లాలోని 2 జెడ్పీటీసీ స్థానాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ఈ సందర్భంగా చెప్పారు. చంద్రబాబు జిల్లా పర్యటన వల్ల జిల్లాకు ఉనగూరింది ఏమీ లేదన్నారు.
చంద్రబాబు అంటేనే మోసం అనేది ప్రజలకు తెలుసునని, ఆయన పథకాలలో వివిధ సాకులు చూపుతూ కోతులు పెట్టడం సర్వసాధారణమన్నారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో పోలీసులు చిత్తశుద్ధితో బాధ్యతలు నిర్వర్తించాలని ఈ సందర్భంగా కోరారు. సీఎం చంద్రబాబు పర్యటనలో జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యలు దారుణమన్నారు. పులివెందులలో జగన్ కాళ్లు పట్టుకొని సీటు తెచ్చుకున్న ఆయన జగన్పై దారుణంగా మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కోర్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నియోజకవర్గ సంబంధించిన ఇన్ఛార్జీలందరూ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తర్వాత జిల్లా కోర్ కమిటీకి సంబంధించి జిల్లా కమిటీలో ఉన్న సభ్యులు, రాష్ట్ర కమిటీలో ఉన్న సభ్యులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. సో ఈ దాదాపు ఈ ప్రభుత్వం వచ్చి, కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు 15 నెలలు కావస్తోంది. 14 నెలలు పూర్తయిపోయింది, 15 నెలలు కావస్తోంది. సో ఈ 14-15 నెలల కాలంలో ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రానికి కానీ, ఈ రాష్ట్ర ప్రజలకు కానీ మేలు చేసిన పరిస్థితే లేదు. మేనిఫెస్టోలో గొప్పగా ఎలక్షన్కి ముందంతా కూడా అబద్ధాలు, అబద్ధపు హామీలన్నీ కూడా ఇచ్చి ఓట్లు దండుకొని ఈవీఎంల మోసంతో అధికారంలోకి వచ్చిన ఈ కూటమిపై ప్రభుత్వం ఒక్కటి కూడా నెరవేర్చిన పరిస్థితి లేదు. ఈ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పాటు చేసిన పరిస్థితి అంతకన్నా లేదు. చాలా దారుణం, చాలా దుర్మార్గం, ఒక అవినీతి రకమైన పరిపాలన సాగుతున్న పరిస్థితి, ఒక దుర్మార్గమైన పరిపాలన సాగుతున్న పరిస్థితి. ఇదంతా కూడా ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ అంటే ఒక ప్రతిపక్షాన్ని నిలువరించాలి, ప్రతిపక్షాలని నాశనం చేయాలి అన్న ఉద్దేశంతో ప్రతిపక్షానికి సంబంధించిన నాయకులైతేనేమి, క్వశ్చన్ చేస్తున్న సోషల్ మీడియా వాళ్ళైతేనేమి, వీళ్ళందరినీ కూడా ఎంత దారుణంగా దొంగ కేసులు పెట్టి, అన్యాయమైన కేసులన్నీ పెట్టి వాళ్ళందరినీ కూడా ఎంత దారుణంగా అరెస్ట్ చేస్తుందనేది మనం అందరం కూడా చూస్తూనే ఉన్నాం. అంటే ఈ ప్రభుత్వం పోలీసును ముందు పెట్టి పోలీస్ తోటి ప్రభుత్వం నడుపుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సో డెఫినెట్గా ప్రజలైతే సమాధానం చెప్పే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. మా చేతుల్లో ఏం లేదు, మేము చేయగలిగిన పరిస్థితి లేదు. మీరు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసి పోలీసులు ఉపయోగిస్తే తప్ప మనం ఇక్కడ సినిమా చూపించలేమని చెప్తున్నారు. మీరు పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా మనవి చేస్తూ ఉన్నాం. మీరు చాలా పోలీస్ స్టేషన్లో విచిత్రం ఏంటంటే, అయ్యా మేమేం చేయలేమయ్యా, పైనుంచి ఒత్తిడి. అరే మీరెవరు? ప్రజల చేత మీరు రాజ్యాంగం ప్రకారం నియమింపబడిన అధికారులు. మీరు ఎవరన్నది అన్యాయం జరిగిందని వస్తే మీరు ఇక్కడ రాకూడదు, మేమేం చేయలేని పరిస్థితుల్లో నిస్సహాయ స్థితిలో ఉన్నామని కొంతమంది అధికారులు చెప్తా ఉన్నారు. నేను ఒకటే మనవి చేస్తున్నా, మీరు రాజ్యాంగ ప్రకారం నియమింపబడ్డారు. ప్రజలు కట్టిన పన్నుల వల్ల మీరంతా కూడా మీ డ్యూటీలు చేస్తూ ఉన్నారు, మీ కుటుంబాలు జీవిస్తూ ఉన్నాయి. మీరు పద్ధతి ప్రకారము మీరు రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాలి తప్ప కొంతమంది అధికారులు విచ్చలవిడిగా ఇష్టానుసారంగా తప్పుడు కేసులు పెట్టడం, వైఎస్ఆర్సీపీ పార్టీని చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్తున్నారో భూతాపితం చేస్తామని చెప్పి దానికి అనుగుణంగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు ప్రజాస్వామ్యంలో. రేపు ఖచ్చితంగా పులివెందుల జెడ్పీటీసీ కానీ, అదేవిధంగా ఒంటిమిట్టలో జెడ్పీటీసీ కానీ ఖచ్చితంగా వాళ్ళకి ప్రజలు సినిమా చూపిస్తారని బాగా తెలుసు. ఆ సినిమా ముందే కనపడుతుంది ఆదినారాయణ రెడ్డి లాంటి వాళ్లకు. ఆదినారాయణ రెడ్డి సినిమా ఏం చూపిస్తాడు? పులివెందులో జగన్మోహన్ రెడ్డి కాళ్ళు పట్టుకొని టికెట్ తెచ్చుకునే వ్యక్తి ఇక ఆ పులివెందుల పోయి సినిమా చూపిస్తాడంట. శ్రావణ మాసం 2వ శనివారాన్ని పురస్కరించుకొని గండి క్షేత్రానికి వెళ్తున్న భక్తులకు అల్పాహారం అందజేసి స్వామివారి పట్ల తమకున్న భక్తి భావాన్ని చాటుకున్నామని ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు సుంకు రామయ్య మాట్లాడారు. గండి క్షేత్రంలో వెలిసిన శ్రీ వీరాంజనేయ స్వామివారి దర్శనార్థం కాలినడకన పలు గ్రామాల నుంచి వచ్చే భక్తులకు దాదాపు 650 మందికి ఉచిత అల్పాహారాన్ని ఏర్పాటు చేశామన్నారు.
శ్రీ వీరాంజనేయ స్వామి పట్ల అభిమానంతో వాసవి మాత ఆశీస్సులతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని సంకల్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం కార్యవర్గ సభ్యులు మేడా నరసింహ, మేడా నాగేష్ తదితరులు పాల్గొన్నారు. తిను అవి వచ్చేటోలే రానిమో అబకాయ ఉన్నాను ఎవరు కూడా పోతున్నారా సీనోనా సాంబార్ బ్యాంకు కడుపు కొడితే మనకి యాది గాలు వాళ్ళకి గాలు మళ్ళీ వాడబడితే ఏం చెప్తాను సరిపోతుంది మాస్టర్ కదా అక్కడ పుల్లు మా సుబ్బయ్య కలుపుకునే కదా మరి తినేది రెండు కలుపుకునే కదా తినేది వచ్చామల్లే పెట్టించుకోండి తినండి అందరూ చేసింది అందుకే మా అన్న ఒప్పుకోలే వేసింది మేలేదు ఇంకా పెరగాలి కంటిన్యూ చేస్తాను. అజ్మీర్ షరీఫ్ చెట్టి ఫాతిహా కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానని వికాస్ విద్యా సంస్థల అధినేత షేక్ షుబాన్ బాషా పేర్కొన్నారు. రాజస్థాన్లోని అజ్మీర్ షరీఫ్లో వెలిసిన ఖ్వాజా గరీబ్ నవాజ్ చెట్టి ఫాతిహాలో ఆయన పాల్గొన్నారు. ముందుగా చాదర్ సమర్పించి అనంతరం పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సుబాన్ బాషా మాట్లాడుతూ భారతదేశంలో అందరూ కలిసికట్టుగా జీవించి సోదరభావంతో మెలగాలని ఆకాంక్షించినట్లు ఈ సందర్భంగా చెప్పారు. భారతదేశంలో ఎక్కడెక్కడో ఉన్న ఖ్వాజా గరీబ్ నవాజ్ భక్తులకు చెట్టి ఫాతిహా శుభాకాంక్షలు తెలుపుతున్నారని అన్నారు. ఖ్వాజా గరీబ్ నవాజ్ దీవెనలు ఉండాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ఆ స్వామివారి దీవెనలు ఉండాలని ప్రార్థించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్ రఫీ, అబ్దుల్ కరీం, జయకుమార్, దర్గా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అదేదో ఒకసారి रफीदा यार ऊपर चढ़ो
अजमेर शरीफ में छठी है। सुबह में छठी के फातिहा के बाद आज मैंने लंगर के ख्वाजा गरीब नवाज के हाँ पटवारा किया है। मैं दुआ मांगता हूँ ख्वाजा गरीब नवाज से कि हिंदुस्तान में तमाम जितने भी हैं लोग तो खुशहाली से रहे, प्यार मोहब्बत की रहे। अल्लाह ताला हम सब में एक दिल हो और उसी तरह यहाँ जहाँ जहाँ भी है जो भी ख्वाजा गरीब नवाज को चाहने वाले उन सबको भी मैं आज जो एक छठी का फातिहा का जो है उन्हें मुबारकबाद देता हूँ। इंशाअल्लाह हर एक को भी ख्वाजा गरीब नवाज खुश रखे, कामयाबी करे, हर एक आबाद रहना बोल के तमाम हिंदुस्तान के और हर एक कौम भी खुशहाली के लिए मैं दुआ मांगता हूँ। పవిత్ర గండి క్షేత్రంలో రాయలసీమ వ్యాప్తంగా స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ప్రతి సంవత్సరం అన్నదానం ఏర్పాటు చేయడం తాను చేసుకున్న పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని వేంపల్లి మండల మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు డాక్టర్ యోగేశ్వరబాబు తెలిపారు. శ్రావణ మాసం 2వ శనివారం సందర్భంగా గండి క్షేత్రంలో వెలిసిన శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం ప్రాంగణంలో డాక్టర్ యోగేశ్వరబాబు సొంత ఖర్చుతో దాదాపు 1500 మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుదూర ప్రాంతాల నుంచి స్వామి దర్శనం కోసం భక్తులు వస్తుంటారని అలాంటి వారికి తమ వంతుగా తోడ్పాటు అందిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ప్రతి ఒక్కరిపై స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నామన్నారు. అనంతరం మానవత వేంపల్లి మండల శాఖ శాశ్వత చైర్మన్ చక్రపాణి రెడ్డి, డైరెక్టర్ రామమోహన్ రెడ్డిలు మాట్లాడుతూ డాక్టర్ యోగేశ్వరబాబు ప్రతి సంవత్సరం భక్తులకు అన్నదానం చేయడం ఎంతో అభినందనీయమన్నారు. మన కుటుంబ సభ్యులు పూర్వం ఇతరులకు సాయం చేయడం వల్లే నేటి తరం అయిన మనకు సమాజానికి ఆదర్శంగా నిలిచారని కాబట్టే మనకు ఇలాంటి పుణ్యకార్యాలు చేసే అవకాశం కల్పించారన్నారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, మానవతా సంస్థ కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. యాప్ డౌన్లోడ్ చేసుకోండి, డీటెయిల్స్ వస్తుంది.
అన్నదాత సుఖీభావ పథకంలో కుంటి సాకులు చెబుతూ 7 లక్షల మందికి కోత విధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. కడపలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతు భరోసా పేరు మార్చి అన్నదాత సుఖీభావ అంటున్నారని, పేరు మార్చినా పర్లేదు, రైతులకు మేలు జరిగితే చాలన్నారు. ఎన్నికలకు ముందు కేంద్రం ఇచ్చేది కాకుండా మరో 20,000 ఇస్తామని చెప్పి ఇప్పుడు కేంద్రం ఇచ్చే సొమ్ముతో కలిపి 20,000 అనడం మాట మార్చడం కాదా అని ప్రశ్నించారు. 2 ఏళ్ల కలిపి రైతులకు ఇవ్వాల్సింది 40,000 కాగా ఇప్పుడు ఇస్తున్నది 5,000 మాత్రమేనని తెలిపారు. ఉచిత పంటల బీమాను తమ ప్రభుత్వమే చెల్లించి అమలు చేసిందని ఆయన గుర్తు చేశారు. తాము ప్రజల పక్షాన ప్రశ్నిస్తూనే ఉంటామని, తొలుత అన్నం పెట్టే అన్నదాతలకైనా న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆదినారాయణ రెడ్డి జగన్ను ఎప్పుడు అరెస్ట్ చేస్తారని అడిగే బదులు స్టీల్ ప్లాంట్ గురించి అడిగి ఉండాల్సిందన్నారు. పులివెందులలో తమకు పోటీ టీడీపీ కాదని పోలీసులు పోటీ చేస్తున్నారని అన్నారు. ఈ ఎన్నికలను పోలీసులను వినియోగించి తమపై పోటీకి నిలుస్తున్నారని పేర్కొన్నారు. సుఖీభావ ద్వారా పోయిన సంవత్సరం ఇవ్వాల్సినటువంటి 20,000 రూపాయలు ఎందుకు ఇవ్వలేదు అని అడుగుతా ఉన్నా. మరి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ఇచ్చినాడు. 5 సంవత్సరాలు ఇచ్చినాడు. మరి మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? జగన్ విధ్వంసకర్త అయినప్పుడు జగన్ ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేసినాడని మీరు ప్రచారం చేస్తున్నారు. మరి విధ్వంసం చేసేవాడే 5 సంవత్సరాలు ఇస్తే సంపద సృష్టించే మీరు 6 సంవత్సరాలు ఇవ్వాలి మామూలుగా అయితే. మరి మొదటి సంవత్సరం ఎందుకు ఎగరగొట్టినారు అన్న నా ప్రశ్నకు రైతుల కోసం మీరు సమాధానం ఇవ్వాలి. ఇది కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నడిపినప్పుడు ఈ రాష్ట్రంలో రైతులకు 53 లక్షల మందిని గుర్తించినారు. 53 లక్షల మందిని 53 లక్షల మందికి 5 సంవత్సరాలు వారి అకౌంట్లో జమ చేసినారు 13,500 రూపాయలు. మరి ఈ సంవత్సరం మీరు 46 లక్షల చిల్లర మటుకు మాత్రమే డబ్బులు ఇస్తామంటున్నారు. అంటే 7 లక్షల మంది రైతులకు కోత విధించినారు. ఈ ప్రశ్నకు మీరు రైతులకు సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత లేదా అని చెప్పి కూటమిలో ఉండబడిన నాయకులు ప్రశ్నిస్తూ ఉన్నా. అన్నదాత సుఖీభవ అన్నారు. అన్నదాత సుఖీభవకు కోత విధిస్తూ ఉన్నారు. రైతన్నకు వాత పెడతా ఉన్నారు. ఇది మీకు సరైన పద్ధతి కాదు అని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నా రైతుల పక్షాన్ని నుంచి. ఇవి కాకుండా మీరు గత సంవత్సరాన్ని ఈ సంవత్సరానికి పోల్చుకుంటే 2 సంవత్సరాలకు జమ వేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి 40,000 రూపాయలు ఇవ్వాలి రైతుకు. ప్రతి రైతుకు 40,000 రూపాయలు ఇవ్వాలా. ఈరోజు మీరు జమ చేస్తూ ఉన్నది 5,000 రూపాయలు. 40,000 రూపాయలు ఇవ్వాల్సినటువంటి రైతన్నకు 5,000 రూపాయలు ఇచ్చి సంకలు గుద్దుకుంటే మీ విధి విధానాన్ని ప్రజలు నవ్వుకోరా? దీనికి సమాధానం ఇయ్యరు. మరొకటి మాట్లాడతారు. మీరు ఎన్నిసార్లు డైవర్షన్ పాలిటిక్స్ లేకపోయినా, ఎన్నిసార్లు వ్యక్తిగతమైన దూషణ మమ్మల్ని చేసినా, ఎన్నిసార్లు మేము ప్రశ్నిస్తే మా మీద కోపంతో కేసులు పెట్టి జైళ్ళకు మీరు పంపినా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మేము మాత్రం ప్రజాపక్షాన ప్రశ్నిస్తూనే ఉంటాం. రైతు ప్రయోజనాలను కానీ, వ్యవసాయ కూలీల ప్రయోజనాలను కానీ, ఉద్యోగస్తుల ప్రయోజనాలు కానీ, నిరుద్యోగుల ప్రయోజనాలను కానీ, మహిళల యొక్క ప్రయోజనాలను కానీ, పేదరికంలో ఉండే కుటుంబాల యొక్క అవసరాలను కానీ మేము ప్రస్తావిస్తాం, మిమ్మల్ని ప్రశ్నిస్తాం, పోరాటం కొనసాగిస్తూనే ఉంటాం, ఉద్యమాలు చేస్తూనే ఉంటాం. మీరు ఎన్నెన్నో కేసులు పెట్టండి, ఎన్నిసార్లను మమ్మల్ని జైలుకి పంపండి, మా పంతా మాత్రం ప్రజల కోసం మారదు. దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, ఎవరి కోసం సమాధానం ఇవ్వకపోయినా, ఎవరి విషయంలో మీరు న్యాయంగా ప్రవర్తించకపోయినా కనీసం బోవెట్టే రైతన్నుల కోసమన్నా న్యాయంగా ప్రవర్తించండి. బోవెట్టే రైతన్న కోసమన్నా సమాధానం ఇవ్వండి. నేను అడిగిన ప్రశ్నలకు పద్ధతి ప్రకారం మీరు సమాధానం చెప్తారని ఆశిస్తూ సెలవు. ఏదైనా ఎప్పుడు జైల్లో వేస్తారు అనే ప్రశ్న కంటే, జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు జైల్లో వేస్తారు అనే ప్రశ్న కంటే, ఎప్పుడు ఆడ ఉక్కు ఫ్యాక్టరీ కడతారు అంటే బాగుంటుందా బాగుండదా? ప్రజలకు అదే అవసరమా? మేము జైల్లో పోయినామా పోలేదా, మా పిల్లలతో బాగున్నామా బాగలేమా, మా పిల్లలకు పెళ్ళిళ్ళు చేసినామా చేయలేదా, ఈ ప్రజలకి ఏం అవసరమన్నా నాకు తెలియకడుగుతా. మనం ఎవరి సుఖంగా ఉంటే ఏముంది, ఎవరు సచ్చే ఏముంది, బతికితే ఏముంది, ఎవరు జైలుకి పోతే వాళ్ళకి ఏం అవసరం ఉంది? వాళ్ళకు జగన్ జైలు ఎప్పుడు పెడతారనే దానికంటే ఇలా ఉక్కు ఫ్యాక్టరీ ఎప్పుడు కడతావు అని అడిగింటే మేము సంతోషించింది, ప్రజలు సంతోషించిందరు. 20,000 40,000 ఇవ్వాల్సిన రైతులకు 5,000 ఇచ్చానవే ఎట్లా? ప్రజలు మమ్మల్ని మెడతో కొడతారు,
40,000 ఎప్పుడు ఇస్తావు సార్ అంటే ప్రజలు నిన్ను హర్షిస్తారు. అంటే ప్రజా ప్రయోజనాలను పరిరక్షించడానికి అడగాల్సిన ప్రశ్నలు అడగకుండా, వాటి కోసం ప్రయత్నం చేయకుండా, వ్యక్తిగతమైనటువంటి దురుద్దేశంతో జగన్ను మమ్మల్ని బాధపెట్టే కోణంలో జైలు పంపాలా మరొకటి పంపాలని దూషించే మాటలు రాజకీయాలలో పెద్ద ఫలితాలను మీకు ఇస్తాయని చెప్పి నేను ఆశించడం లేదు. ఇది కాళ్ళ సూపే తప్ప తలసూపు కాదు. వేంపల్లెలోని పాపాగ్ని నది ఒడ్డున వెలిసిన ఎద్దులకొండపై వెలిసిన శ్రీ వృషభాచలేశ్వర స్వామి దేవస్థానంలో విశేష పూజలు కొనసాగాయి. శ్రావణ మాసం 2వ శనివారం సందర్భంగా ఆలయంలో ఈవో హనుమంతరావు ఆధ్వర్యంలో పూజోత్సవాలను చేపట్టారు. ఆలయంలో స్వామివారికి ఆలయ అర్చకులు హరిప్రవీణ్ నేతృత్వంలో అభిషేకం, త్రికాల ఆరాధన, నివేదన తదితర పూజా కార్యక్రమాలను నిర్వహించారు. శ్రావణ మాసం 5 శనివారాలకు స్వామివారి అలంకరణకు వేంపల్లె సర్పంచ్ రాచినేని శ్రీనివాసులు, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రాచినేని వేణుగోపాల్లు 90,000 విరాళం ఇచ్చినట్లు వారు తెలిపారు. కర్ణాటక నుంచి తెప్పించిన వివిధ రకాల పూలమాలలతో స్వామివారిని అలంకరించి అనంతరం వైకుంఠవాసునిగా భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. హాజరైన భక్తులకు తీర్థ ప్రసాదాలను ఈ సందర్భంగా అందించారు. 3వ శనివారం అనగా 9వ తేదీ ఎద్దులకొండపై అంగరంగ వైభవంగా స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం జరుగుతుందని, భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చి స్వామి అమ్మవార్ల ఆశీస్సులు పొందాలని ఆయన కోరారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అన్నదాతకు వ్యవసాయంలో ఎలాంటి ఆర్థిక ఒడిదుడుకులు రాకూడదన్నదే అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకం అమలు, రైతులకు ఆర్థిక సాయం పంపిణీలో కలెక్టర్ శ్రీధర్, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజురెడ్డిల వెల్లడి. శ్రావణ మాసం 2వ శనివారం సందర్భంగా కిటకిటలాడిన గండి క్షేత్రం, స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలతో పరవశించిపోయిన భక్తజనం. కుంటి సాకులు చెబుతూ 7 లక్షల మంది రైతులకు అందని అన్నదాత సుఖీభవ పథకం, కూటమి ప్రభుత్వ తీరుపై వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మండిపాటు. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.